నా పేరు మోక్షిత, మన ఛానల్కి వచ్చేయండి. హాయ్ గాయ్స్, విజయలక్ష్మి. హాయ్, నేను ఎవరో మీకు తెలీదా? ఈ ఛానల్లో మీకు తెలుస్తుంది. నేను వీళ్ళ కజిన్ అనమాట. నాకు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నాడు. నాకు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నాడు, హర్ష బూడిద అనమాట. సో నా తమ్ముడు ఏంటంటే ఆడట్లేదు, ఫోన్ చూస్తున్నాడు. మా ఫ్యామిలీ ఆడుతుంది అనమాట. చూడండి వాయిస్, ఐ మీన్ అదే యూట్యూబ్ది సౌండ్ అలా పెట్టాడు. నాతో పదా జల్దీ పదా. చూసారు ఎలా ఫన్నీగా ఉందో. అండ్ ఈరోజు మన టూర్ చేయబోతున్నాం, అంటే నా టూర్. ఈరోజు గార్డెన్ చూపిస్తాను అనమాట మీకు. చూడండి, ఇది ఏ చెట్టు నాకు ఇంతకీ తెలియట్లేదు. అండ్ దాని వెనకాల మామిడి చెట్టు ఉన్నదన్నమాట. సో మామిడికాయలు ఉన్నాయి. దాని వెనకాల ఇది బనానా చెట్టు ఉంది, అదే బనానా చెట్టు. అండ్ ఇది జామకాయ చెట్టు, అదే గువావా ట్రీ. దాని వెనకాల స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఒక స్టార్ ఫ్రూట్స్ ఇష్టమైతే కామెంట్ చేయండి. స్టార్ ఫ్రూట్ లేకపోతే గూగుల్లో చూడండి. అండ్ అక్కడ రోజ్ ప్లాంట్ కనిపిస్తుంది. ఇంకా చాలా జాస్మినా ఏమో మాకైతే తెలీదు. సో మాకు అసలు పెద్దగా తెలియదు అనమాట. సో నేను మీకు కొండ కూడా చూపిస్తాను. ఇది మా కొండ అనమాట, మాది కాదు, మా అందరిది. మా ఊరి పేరు రోలుగుంట. అంటే రోలు ఎక్కువ ఉండవండి, ఏమో ఎందుకు పెట్టారో మాకే తెలీదు. చాలా పెద్ద కొండ అనమాట. చాలా కొండలు ఉంటాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. చూడండి. సో అండ్ నాకు సిబ్లింగ్ ఉన్నాడు కదా, వాడు చాలా నాటీ. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటాడు కదా. వీళ్ళ తమ్ముడు కూడా చూస్తూనే ఉంటాడు. అండ్ మందారపు చెట్టు కూడా ఉందన్నమాట, ఇక్కడ చూపిస్తాను. అటువైపు పపాయ చెట్టు ఉంది. అండ్ చాలా చెట్లు ఉంటాయి. అండ్ అక్కడ గుడి ఉన్నది. సో చాలా దూరం ఉంది అది, మేము మీకు చూపించలేకపోతున్నాం. దగ్గరలో ఈ గుడే ఉన్నదన్నమాట. సో హాయ్, ఆల్రెడీ చెప్పేశాను, ఇంకేముంటుంది అని అనుకున్నారా? సో చాలా పెద్ద చెట్లు ఉంటాయి, అందుకే గాలి భలే వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు, మా జుట్లు అయితే ఎగిరిపోతున్నాయి. సో ఈమెను చూడండి, ఈమె జుట్టు ఎలా అయిపోయిందో. సో చాలా గాలి వేస్తుంది అనమాట. ఓకే దెన్, బాయ్ బాయ్ బాయ్.